హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ మేధా మెక్స్ ట్యూటోరియల్స్. మనం ఈరోజు పాలిసెట్ 2025 డే 9లో ట్రయాంగిల్స్ అయితే నేర్చుకుందాం. 10th క్లాస్లో ఎంతో భయపడిన ఈ ట్రయాంగిల్స్ ట్రిగ్నోమెట్రీ అనేది మన ఛానల్లో ఎంతో ఈజీగా అయితే నేర్చుకోవచ్చు. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీ టైం అనేది వేస్ట్ అవ్వకూడదని చెప్పి నేను ఎక్కడా సబ్స్క్రైబ్ గురించి కానీ లైక్ గురించి కానీ మాట్లాడట్లేదు. మీకు వీడియోస్ నచ్చుతున్నాయి అంటే కనుక తప్పకుండా షేర్, లైక్, సబ్స్క్రైబ్. మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఇఫ్ ఏఎం అండ్ పిఎం ఆర్ ద ఆల్టిట్యూడ్ ఆఫ్ టూ సిమిలర్ ట్రయాంగిల్స్, ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ రెస్పెక్టివ్లీ, అండ్ ఏబి స్క్వేర్ ఈజ్ టు పిక్యూ స్క్వేర్ ఈక్వల్ టు 4:9, దెన్ ఏఎం ఈజ్ టు పిఎన్. అయితే మనం ఏఎం ఈజ్ టు పిఎన్ అనే దానికి వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ టూ ట్రయాంగిల్స్ అన్నారు కదా, టూ ట్రయాంగిల్స్ డ్రా చేద్దాం. చూడండి మా, ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇక్కడ నాకు ఏమి ఇచ్చారు? నాకు ఇచ్చిన ఒకే ఒక్క వాల్యూ ఏంటి? ఏబి స్క్వేర్ బై పిక్యూ స్క్వేర్ ఈక్వల్ టు 4/9. అండ్ అలాగే ఏఎం పిఎన్ అనేవి ఏంటి? ఆల్టిట్యూడ్స్ అని చెప్పారు. నాకు ఏఎం వాల్యూ కావాలి. నాకు ఏ వాల్యూ తెలుసు? ఏబి వాల్యూ తెలుసు, ఈ పిక్యూ వాల్యూ తెలుసు. ఈ ఏఎం వాల్యూ అనేది ఈ పిక్యూ వాల్యూకి ఏఎం ఈక్వల్ టు √AB. సో నేను ఇక్కడ ఏం కావాలి? నాకు ఏఎం బై పిఎన్ ఈక్వల్ టు 2/3. దట్ మీన్స్ ఏఎం ఈజ్ టు పిఎన్ ఈక్వల్ టు 2:3. ఆప్షన్స్లో 2:3 ఎక్కడుందో ఫైండ్ అవుట్ చేయండి. ఆప్షన్ డి 2:3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ట్రయాంగిల్ ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఉంది. ఇఫ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, డిఈ అనేది బీసీకి ప్యారలల్గా ఉన్నాయి. ఏ నుంచి ఈకి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి ఏ యూనిట్స్, అండ్ ఈ నుంచి సికి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి బి. డి నుంచి ఈకి ఉన్న డిస్టెన్స్ ఎంత అంట? ఎక్స్. అండ్ బి నుంచి సికి ఉన్న డిస్టెన్స్ ఎంత? వై యూనిట్స్. దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ట్రూ? ఓకే, మనం మెజర్మెంట్స్ అనేవి రాసుకున్నాం కదా, మెజర్మెంట్స్తో ఇంకొకసారి డయాగ్రామ్ అనేది నీట్గా డ్రా చేసుకుందాం. చూడండి, మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం నేను నీట్గా డ్రా చేస్తున్నాను. మీరు ఎగ్జామ్లో డయాగ్రామ్స్ అవి డ్రా చేసి టైం వేస్ట్ చేసుకోవద్దు, ఓకేనా? దీని వాల్యూ ఎక్స్, దీని వాల్యూ వై, డిఈ. ఇది ఏ, ఇది బి. సిమిలర్ ట్రయాంగిల్స్ ఫార్ములా తెలుసు కదమ్మా మనకి. ఏడి బై ఏబి ఈక్వల్ టు డిఈ బై బీసీ ఈక్వల్ టు ఏఈ బై ఏసీ. మనకి దీనికి సంబంధించిన వాల్యూస్ ఏమైనా ఉన్నాయా? లేవు కదా. అప్పుడు ఈ రెండు తీసుకుందాం. డిఈ ఎంత? ఎక్స్. బీసీ ఎంత? వై ఈక్వల్ టు ఏఈ. ఏసీ ఎంత? ఏ ప్లస్ బి. ఎక్స్ బై వై ఈక్వల్ టు ఏ బై ఏ ప్లస్ బి. ఆప్షన్స్లో ఎక్కడైనా ఉందా? ఎక్స్ బై వై ఈక్వల్ టు ఏ బై బి ఉంది. సో లేదు. సో ఆప్షన్స్లో అయితే ఇక్కడ 2 టైమ్స్ ఎక్స్ ఉంది, ఇక్కడ వై ఉంది. వై నటు పంపించేద్దామా? అది వై నటు ఇక్కడ ఉంచామనుకో, మనకి వై డినామినేటర్లో ఉంది. సో మనకి ఇది రివర్స్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ 2లో ఏదో ఒక ఆప్షన్ నాకు కరెక్ట్ అయి ఉండాలి. సో నా వైని అటు సైడ్కి పంపిస్తాను. చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ వై బై ఏ ప్లస్ బి. ఇది ఆప్షన్స్లో ఉందా? చూడండి, ఎక్స్ ఈక్వల్ టు ఏ ఇంటూ వై బై ఏ ప్లస్ బి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా, ద లెంత్ ఆఫ్ ది డయాగ్నల్స్ ఆఫ్ ఎ రాంబస్ ఆర్ 24 centimeters and 10 centimeters. దెన్ ఈచ్ సైడ్ ఆఫ్ ది రాంబస్ ఈజ్. ఒక్కొక్క సైడ్కి రాంబస్ ఎంత ఉంటుంది? ఓకే, ఒక రాంబస్ అన్నారు. ఫస్ట్ నీట్గా రాంబస్ డ్రా చేసేస్తున్నాను. నెక్స్ట్ ఏమన్నాడు? ఈ డయాగ్నల్స్ ఎంత ఉన్నాయంటే 24. ఒక డయాగ్నల్ 24 అంటే ఇది ఎంత వస్తుంది? 12 ఇంకొక డయాగ్నల్ 10 మీన్స్ 5. దీన్ని ఇలా కట్ చేస్తే చూడండి, ఇక్కడ నాకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందా? 2 sides తెలుసు. థర్డ్ సైడ్ కోసం నేను ఏ ఫార్ములా యూజ్ చేయాలి? ఇంకెవరు? మన తాతయ్య గారు హైపోటెన్యూస్ ఫార్ములా వాడేద్దామా? పైథాగరస్ తాతయ్య గుర్తున్నాడా అందరికీ? పైథాగరస్ థియరం ఏంటి చెప్పండి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. నాకు ఇక్కడ తెలియని సైడ్కి ఏమైనా నేమింగ్ ఇచ్చుకోండి మీరు, ఓకేనా? ఏబిసిడి. ఇది ఓ తీసుకుంటే ట్రయాంగిల్ ఏఓడి, ఏడి స్క్వేర్ ఈక్వల్ టు ఏఓ స్క్వేర్ ప్లస్ ఓడి స్క్వేర్. గుర్తొచ్చిందా పైథాగరస్ తాతయ్య గారు? ఏఓ ఎంత ఉంది? ఏ నుంచి ఓకే 5 స్క్వేర్ ప్లస్ 12 స్క్వేర్ 25 ప్లస్ 144 9 169. దట్ మీన్స్ ఏడి స్క్వేర్ ఈక్వల్ టు 169,
AD equal to √169, that means 13. సో ఈచ్ సైడ్ అంతా రాంబస్కి 13 సెంటీమీటర్స్. ఆప్షన్స్లో 13 ఉందో చూడండి, లేకపోతే మనం రాంగ్ చేసాం. ఆప్షన్ డి 13 is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ట్రయాంగిల్ ఏబీసీ ఇఫ్ డిఈ ఈజ్ ప్యారలల్ టు బీసీ, సేమ్ మనం సెకండ్ సమ్ చేసినట్టే ఉంది ఇంచుమించుగా. ఏడి బై డిబి అంటే ఏడి బై డిబి ఈక్వల్ టు 3/5 అండ్ ఏసీ ఈక్వల్ టు 5:6. దెన్ ఏఈ, ఈ ఏఈ వాల్యూ కావాలి నాకు ఏ వాల్యూ కావాలి? ఈ ఏఈ వాల్యూ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. కొన్ని ఆప్షన్స్ ఇచ్చారు. సమ్ అయితే చూడండి, మనం ఇప్పుడు ఈజీగా ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ నోట్ చేస్తున్నాను. ఏ బి సి డి ఏ. నాకు ఈ పార్ట్ కదా కావాలి, ఇంకేమైనా ఇచ్చాడా? నాకు ఇచ్చిందల్లా ఏమి ఇచ్చాడు? ఏడి బై డిబి ఈక్వల్ టు 3/5. ఇంకొక వాల్యూ ఇచ్చారు, ఏంటది? ఏసీ ఈక్వల్ టు 5:6. ఇవైనా మనకి ఇచ్చిన వాల్యూస్. వీటి నుంచి మనం ఆన్సర్ అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. చూడండి, ఇక్కడ నుంచి నేను ఫస్ట్ ఏబీ వాల్యూ తీసుకుంటున్నాను. ఏబీ ఈక్వల్ టు 8 పార్ట్స్. మేడం 8 పార్ట్స్ అని అలా ఎలా డిసైడ్ చేసేస్తారు? 3+5. ఏ నుంచి డీకి 3 పార్ట్స్ ఉంది, డి నుంచి బీకి 5 పార్ట్స్ ఉంది. సో టోటల్ ఎంత? 8 పార్ట్స్ అనేది నేను తీసుకున్నా. అండ్ ఏసీ ఈక్వల్ టు 5.6. ఇక్కడ నుంచి నాకు ఏఈ కావాలి కదా. ఏఈ ఈక్వల్ టు 3/8 ఇంటూ 5.6. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి 8 టేబుల్ 5.6ని 8 టేబుల్లో 56 ఎప్పుడు వస్తుంది చెప్పండి? 7 టైమ్స్, అంటే 0.7 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. ఏఈ ఈక్వల్ టు 3 ఇంటూ 0.7, దట్ మీన్స్ ఏఈ ఈక్వల్ టు 2.1 సెంటీమీటర్స్. సో ఆప్షన్స్లో 2.1 ఎక్కడుందో చూడండి. ఆప్షన్ ఏ 2.1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఒకసారి చూడండి. ఇఫ్ ద లెన్స్ ఆఫ్ ది డయాగ్నల్స్ ఆఫ్ ఏ రాంబస్ ఆర్ 30 సెంటీమీటర్స్ అండ్ 40 సెంటీమీటర్స్, దెన్ ద సైడ్ ఆఫ్ రాంబస్ ఈజ్. అయితే ఈ రాంబస్ సైడ్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆల్రెడీ సేమ్ సమ్ నేను థర్డ్ సమ్ ఎక్స్ప్లెయిన్ చేశాను క్లియర్ కట్గా. ఈ సమ్ అనేది మీకు చేసి నాకు ఆన్సర్లో కామెంట్ పెట్టండి. అండ్ అలాగే ఈ సమ్ ఆన్సర్ అనేది నేను లాస్ట్లో మీకు ఒకసారి ఆన్సర్ చెప్పేస్తాను. అంటే చాలామంది కరెక్టా కాదా అని అడుగుతున్నారు. అందరికీ రిప్లై ఇవ్వడం కుదరట్లేదు, ఎందుకంటే నేను క్లాసెస్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. మీకు ఈరోజు క్లాస్ వస్తుంది అంటే ఆ క్లాస్ నేను ఈరోజు రికార్డ్ చేసిన క్లాసే, ఎప్పుడో రికార్డ్ చేసి పెట్టుకున్నది కాదు ఎట్ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. అండ్ అలాగే మీరు అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా, నన్ను అడుగుతున్నా ఫిజిక్స్ క్లాస్ అయితే రేపు పొద్దున్న రాబోతుంది ఛానల్లో. రేపు ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి ఫిజిక్స్ క్లాస్ అనేది వస్తుంది మన ఛానల్లో. ఓకేనా? దానికి సంబంధించిన ఒక డెమో షార్ట్ అనేది ఈరోజు ఈవినింగ్ అనేది నేను అప్లోడ్ చేస్తాను. రేపు ఎర్లీ మార్నింగ్ 7 o'clockకి ఫిజిక్స్ క్లాస్ అయితే వస్తుంది. ఫిజిక్స్ క్లాస్ కోసం వెయిట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫిజిక్స్ క్లాస్ అనేది చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఓ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ది సర్కిల్. ఒక సర్కిల్ ఉంది, సర్కిల్లో సెంటర్ అనేది ఓ అన్నాడు. ఓకే. అండ్ ట్రయాంగిల్ ఏఓసి ఈక్వల్ టు 110 degrees, దెన్ ఏడిసి ఈజ్ ఈక్వల్ టు. ఓకే అమ్మా, ఈ ట్రయాంగిల్ చూడగానే ఒక్కసారి ఆప్షన్స్ చూడగానే అయితే నేను 110కి టిక్ చేస్తాను. లేకపోతే స్ట్రైట్ లైన్ మీద ఉంది కదా యాంగిల్, 180 అవ్వాలి. 110 మైనస్ 180 చేస్తాను అనుకో 70 వస్తుంది. ఆప్షన్ ఏ కానీ సి కానీ టిక్ చేసేసుకుంటా. కానీ ఇక్కడ యాంగిల్ ఎంత ఉందో ఇక్కడ కూడా అంతే ఉందో చూడండి. లేదు కదా. దీనికి డి ఎంత ఉందో దానికి డబల్ ఉంది యాంగిల్. అంటే నేను ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయాలి? యాంగిల్ ఏడి సి ఈక్వల్ టు యాంగిల్ ఏడిసి ఈక్వల్ టు 1/2 ఇంటూ యాంగిల్ ఏఓసి. సో యాంగిల్ ఏఓసి ఎంత ఇచ్చాడు? 1/2 ఇంటూ 110. ఇది దీన్ని 55 టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది. దేర్ఫోర్ యాంగిల్ ఏడిసి ఈక్వల్ టు 55 degrees. యాంగిల్ ఏడిసి ఈక్వల్ టు 55 degrees. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద పోల్స్ ఆఫ్ హైట్ 6 meters and 11 meters stand on a plain ground and the distance between their feet is 12 meters. Then the distance between their tops is. ఓకే, ఒక గ్రౌండ్ ఉంది. డ్రా చేశాను. ఆ గ్రౌండ్లో 2 పోల్స్ ఉన్నాయి. ఒక పోల్ వచ్చేసి 6 meters ఉంది, ఇంకొక పోల్ వచ్చేసి 11 meters ఉంది. ఓకే డన్. ఇంకొక పోల్ వచ్చేసి 11 meters ఉంది. అయితే వీటి మధ్య డిస్టెన్స్ ఇక్కడ ఎంత ఉందంట?
12 meters డిస్టెన్స్ ఉంది. అయితే వీటి టాప్స్ మధ్యలో డిస్టెన్స్ కావాలి నాకు. అవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? అక్కడి నుంచి ఇక్కడికి ఎలా కొలుస్తాం? ఇంకెందుకు మన పైథాగరస్ ఫార్ములా ఏంటది? ఓకే మేడం, మరి ఇది ఎలా తెలుస్తుంది? ఇక్కడి నుంచి ఇక్కడ వరకు 6 ఇది. ఈ పైన ఎంత ఉన్నట్టు? 11 - 6 ఎంతది? 11 - 6 4 1 5 5 meters. ఇప్పుడు ఫైండ్ అవుట్ చేయొచ్చా పైథాగరస్ థియరం యూజ్ చేసి? హైపోటెన్యూస్ కదా కావాలి మనకి. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు ఒక సైడ్ ఎంత? 12, ఇంకో సైడ్ వచ్చేసి 5. 12 స్క్వేర్ ప్లస్ 5 స్క్వేర్. ఆల్రెడీ సేమ్ నెంబర్స్ ఇందాకడే చేసినట్టున్నాము. 144 + 25 దట్ మీన్స్ 169 దట్ మీన్స్ 13. సో రెండు పోల్స్ హైట్ టాప్ల మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? 13. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ పిక్యూఆర్. ఇఫ్ యాంగిల్ ఏ ఈక్వల్ టు 50 degrees దెన్ యాంగిల్ క్యూ ప్లస్ ఆర్ ఎంత? యాంగిల్ క్యూ ప్లస్ ఆర్ ఈక్వల్ టు, చూడండి చాలా అంటే చాలా ఈజీగా చేయించేసాము. కనిపిస్తున్నంత టఫ్గా అయితే ఉండదు. ఏం చెప్పారు మనకి? ఒక ట్రయాంగిల్ ఉంది ఏబిసి, ఇంకో ట్రయాంగిల్ ఉంది పిక్యూఆర్. ఇది ఎంత ఇక్కడ? 50 degrees. సో ఇది కూడా ఎంత అవుతుంది? 50 degrees. సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్ ఇస్ ఎంత? 180 degrees. సో దట్ మీనింగ్ ఏంటి? యాంగిల్ పి ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 180 degrees. యాంగిల్ పి నాకు తెలుసు కదా 50 degrees ప్లస్ యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 180. యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 180 మైనస్ 50. యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈక్వల్ టు 130 degrees. ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూడండి మరి. ఆప్షన్ ఏ 130 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ పిఎక్స్ ఈక్వల్ టు 5 centimeters, ఎక్స్ఆర్ ఈక్వల్ టు 3 centimeters, క్యూఆర్ ఈక్వల్ టు 7.2 and xy is parallel to pq, then the length of ry is. ry లెంత్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికున్న డిస్టెన్స్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ దీనికి డయాగ్రామ్, క్వశ్చన్లో ఉన్న డయాగ్రామ్ అయితే నోట్ చేస్తున్నాను చూడండి. పి క్యూ, మిడిల్లో ఉన్న లైన్ వచ్చేసి XY R. వీటికి కొన్ని వాల్యూస్ ఇచ్చారు మనకి. ఏం వాల్యూస్ ఇచ్చారో వాల్యూస్ అనేది క్వశ్చన్ నుంచి నీట్గా నోట్ చేసుకుందాం. పిఎక్స్ ఈక్వల్ టు 5 centimeters, XR ఈక్వల్ టు 3 centimeters అండ్ క్యూఆర్ ఈక్వల్ టు 7.2 centimeters. అయితే నేను ఆర్వైని కదా ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్వై ఈక్వల్ టు ఎంత? ఇది ఫైండ్ అవుట్ చేయాలి. ఇది ఫైండ్ అవుట్ చేయడానికి ఇక్కడ ఈ సిచ్యువేషన్స్లో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే px/xr ఈక్వల్ టు qy/yr. ఇక్కడ మన దగ్గర ఉన్న వాల్యూస్ అన్నీ రాయండి. px వాల్యూ ఎంతమా? 5. xr వాల్యూ ఎంత? 3. qy వాల్యూ ఎంత? qy వాల్యూ మనకు తెలియదు కానీ qr వాల్యూ ఎంత? ఇది మొత్తం 7.2 అయితే నేను దీన్ని x తీసుకున్నానికి ఇది ఏమవుతుంది? 7.2 మైనస్ x. సో నేను ఇక్కడ ఏం తీసుకుంటాను? 7.2 మైనస్ x బై ry వాల్యూ నేను ఏం తీసుకున్నాను? ఆల్రెడీ x తీసుకున్నాను కదా. x క్రాస్ మల్టిప్లికేషన్ చేశాను అనుకో. ఇప్పుడు నేను 5x ఈక్వల్ టు 3 ఇంటూ 7.2 మైనస్ x. 5x ఈక్వల్ టు 3 ఇంటూ 7.2. నేను దీన్ని మల్టిప్లికేషన్ చేయకుండా వాల్యూని అలానే నోట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది తర్వాత. అండ్ అలాగే 3 ఇంటూ మైనస్ x 3x. ఇక్కడ నుంచి నేను 3xని కూడా ఇటు తీసుకొచ్చేస్తున్నాను. 5x ప్లస్ 3x ఈక్వల్ టు 3 ఇంటూ 7.2. దట్ మీన్స్ 8x ఈక్వల్ టు 3 ఇంటూ 7.2. x ఈక్వల్ టు 3 ఇంటూ 7.2 బై 8. 8 టేబుల్ అనేది 72ని ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ చేస్తుంది? 9 times. సో x ఈక్వల్ టు 3 ఇంటూ 0.9. x ఈక్వల్ టు 2.7 centimeters ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్స్లో ఉందా మరి చూద్దాం. 2.7. ఆప్షన్ ఏ 2.7 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Sorry. If the ratio of the corresponding sides of two similar triangles is 2:3, then the ratio of their corresponding altitudes is.
ఇది గుర్తుపెట్టుకోండి అమ్మా ఒకసారి. నేను వేరే పెన్ ఇది. ద రేషియో ఆఫ్ ది కరస్పాండింగ్ సైడ్స్ ఏదైతే ఉందో రేషియో ఆఫ్ ది ఆల్టిట్యూడ్స్ కూడా అదే ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్ ఇక్కడ నాకు ఏముంది 2:3. సో ఆప్షన్ సి 2:3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. గుర్తుపెట్టుకోండి, ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సైడ్స్ ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ ఆల్టిట్యూడ్స్. ఓకేనా, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ ఇఫ్ ఏబి ఈక్వల్ టు సి, ఏసీ ఈక్వల్ టు బి అండ్ ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ, దెన్ ఏడి వాల్యూ అనేది నేను ఇక్కడి నుంచే ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, మనకి ఇలా ఇవ్వగానే ఫస్ట్ ఏం చేస్తాం, మళ్ళీ డయాగ్రామ్ నోట్ చేస్తాం కదా. డయాగ్రామ్ నోట్ చేద్దాం చూడండి ఒకసారి. చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది సమ్ అనేది మనకి ఇది. అండ్ అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ సమ్ ఇది. మ్యాక్సిమం దీన్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇప్పటి వరకు నేను దేనికి ఇలా చెప్పలా ఒక సమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని. ఎందుకంటే మీరు అదే ప్రాక్టీస్ చేసి మళ్ళీ రాలేదనుకోండి, అది మీకు ఇబ్బంది, నాకు ఇబ్బంది. సో అందుకని నేను ఏది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పలా. ఫస్ట్ టైం ఈ సమ్ని చెప్తున్నానంటే ఇది కొంచెం ఇంపార్టెంట్, అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి నాకు వాల్యూస్ ఏమి ఇచ్చారు, ఏబి వాల్యూ అనేది సి అన్నారు, ఏసీ వాల్యూ అనేది బి అన్నారు. ఇవి ఏబి ఏడీకి పర్పెండిక్యులర్గా ఉందన్నారు. ఏడి ఈ వాల్యూ అనేది నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో నాకు ఈ వాల్యూ తెలిసిందనుకో, నేను ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎందుకంటే పైథాగరస్ థియరంలో 2 sides తెలిస్తేనే కదా థర్డ్ సైడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాను. సో అప్పుడు ఈ రెండిట్లో ఏదో ఒక సైడ్ అనేది నేను కనుక్కుంటే ఇంకొక సైడ్ అనేది నేను ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ సమ్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫస్ట్ మనం ఏడీ స్క్వేర్ వాల్యూ తీసుకున్నాను. అదేమవుతుంది నాకు బీడీ ఇంటూ డీసీ. నెక్స్ట్ బీసీ స్క్వేర్ తీసుకున్నాను అనుకో, బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ బి, సి స్క్వేర్. బి నుంచి సికి వెళ్ళాలంటే నేను ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలి, అంతేనా? వెరీ గుడ్. ఇన్ ట్రయాంగిల్ ఏసీడి ఈజ్ సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబిసి. ఈ 2 ట్రయాంగిల్స్ని సిమిలర్ ట్రయాంగిల్స్ అంటున్నాను. సిమిలర్ ట్రయాంగిల్స్ అంటే ఇప్పుడు ఫార్ములా ఏం వాడతాం మనం, ఏసీ బై బీసీ ఈక్వల్ టు ఏడి బై ఏబి. వీటి వాల్యూస్ నేను ఆల్రెడీ పైన తీసుకున్నాను కదా అక్కడి నుంచి. బి బై రూట్ ఓవర్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. మేడం రూట్ ఎక్కడి నుంచి వచ్చింది, ఇక్కడ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ దేని వాల్యూ, బీసీ స్క్వేర్ వాల్యూ. నాకు బీకి సి కదా కావాలి, అందుకని రూట్ ఇటు పంపించేసుకున్నా, ఓకేనా? ఈక్వల్ టు ఏడి బై ఏబి వాల్యూ ఎంత సి. ఇక్కడ నుంచి నాకు ఏడి వాల్యూ కదా కావాలి, సిని కూడా అటు పంపించేయండి. ఏడి ఈక్వల్ టు ఏడి బై సి ఈక్వల్ టు, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఇంకొక స్టెప్ రాసుకుందాం. చాలామంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతారు. ఇప్పుడు ఏడి ఈక్వల్ టు బీసీ బై రూట్ ఓవర్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఆప్షన్స్లో ఎక్కడుందో చూడండి అమ్మా, బీసీ బై రూట్ ఓవర్ బీ స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంబినేషన్స్ ఆఫ్ సైడ్స్ యాంగిల్స్ కెనాట్ ఫార్మ్ ఏ రైట్ యాంగిల్. ఇక్కడ ఉన్నవి కొన్ని సైడ్స్ ఇచ్చారు, కొన్నిటికి యాంగిల్స్ ఇచ్చారు. అయితే వీటిలో ఏది రైట్ యాంగిల్ అనేది ఫామ్ చేయదు. 17, 8, 15. దీనికి మనం పైథాగరస్ థియరం అప్లై చేస్తే ఇది సాటిస్ఫై అయితే ఫామ్ అవుతుంది, లేకపోతే లేదు. సో ఫామ్ చెయ్యదు, కెనాట్. క్వశ్చన్ చూడండి అమ్మా, ఇలానే డే 2లో అది నాట్ అనిస్తే, విచ్ ఈజ్ డే 4లో అనుకుంటా, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నాట్ అనిస్తే దానికి అందరూ ఆప్షన్ రాంగ్ పెట్టారు అని కామెంట్స్ పెట్టారు. కొంతమందికి అయితే ఎక్స్ప్లెనేషన్ రిప్లై ఇచ్చాను, కొంతమందికి ఇవ్వలేకపోయాను. అడిగింది కెనాట్ అడిగాడు, ఓకేనా? కెనాట్ ఫామ్ చేస్తుంది అని అడగల, అవ్వదు అని అడిగాడు, ఓకేనా? ఇక్కడ ఒకసారి డిగ్రీస్ చూడండి. ఇక్కడ 45 degrees అంటే ఇది tan 1, 45 degrees అంటే అది tan 45 తీసుకుంటే మనకి ఇక్కడ 1 వస్తుంది. 1 రూట్ 2, ఓకేనా? 1 square ప్లస్ 1 square ఈక్వల్ టు 2 square. ఇది ఫామ్ చేసేస్తుంది. ఇది కూడా అలానే 18, 5, 17. మనం 10th క్లాస్లో 2 sums చేస్తాము, ఇవే నెంబర్స్ వస్తాయి. ఇందాక చూడండి మనం 13, 12, 5 చేసాము అలానే. సో ఇది కూడా ఫామ్ చేస్తుంది. నాన్ అన్నాడు, ఇది కూడా ఫామ్ చేస్తే కదా నేను దీనికి టిక్ చేసుకోవాలి ఆన్సర్. 42, 48, 5, 180 అవుతుందా అసలు ఇది యాడ్ చేస్తుంటే? 180 వస్తుందా? ఏ ట్రయాంగిల్ అయినా సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత అవ్వాలి, 180 కదా అవ్వాలి. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అర్థమైందా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ట్రెపీజియం ఏబిసిడి, ఏబి ఈజ్ ప్యారలల్ టు సిడి. ద డయాగ్నల్స్ ఏసీ అండ్ బిడి ఇంటర్సెక్ట్ ఎట్ పి. ఇఫ్ ఏబి is to CD equal to 2:1, then the area of triangle CPD is to area of triangle APB. అయితే 2 ట్రయాంగిల్స్కి ఏరియాలకి రేషియో అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? ఏరియాస్కి ఫైండ్ అవుట్ చేయాలి, ఓకేనా? చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫస్ట్ ఏం అడిగాడు మనల్ని,
సిపిడి బై ఎందుకు రాస్తున్నాం? రేషియో ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలాగే రాస్తాం కదా, బై ట్రయాంగిల్ ఏపీబి. ఇందులో మనకి తెలిసిన వాల్యూస్ ఎన్ని ఉన్నాయి? ఏబి ఈజ్ టు సిడి, అవే కదా తెలుసు. ఇక్కడ నుంచి నేను సిడి స్క్వేర్ రాస్తున్నాను చూడండి, సిడి స్క్వేర్ బై ఏబి స్క్వేర్. సిడి వాల్యూ ఎంత? 1 కదా, సో ఇక్కడ నాకు ఏమొస్తుంది? 1 స్క్వేర్ బై ఏబి వాల్యూ ఎంత? 2, అంటే 2 స్క్వేర్, దట్ మీన్స్ 1/4. దట్ మీన్స్ రేషియో ఎంత? మళ్ళీ ఇది మొత్తం రాయాలా? చూడండి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ సిపిడి ఈజ్ టు ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏపీబి ఈక్వల్ టు 1:4. సో ఆప్షన్స్లో 1:4 ఎక్కడ ఉందో చూడండి, ఆప్షన్ ఏ 1:4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి అమ్మ, క్వశ్చన్ రీడ్ చేయండి జాగ్రత్తగా. క్యూ ఈజ్ ఏ పాయింట్ ఆఫ్ ద లైన్ బీడీ డివైడింగ్ ద సెగ్మెంట్ ఇంటర్నల్లీ ఏబి, పిక్యూ అండ్ సిడి ఆర్ డ్రాన్ పర్పెండిక్యులర్ టు బీడీ ఇఫ్ ఏబి ఈక్వల్ టు డి, పిక్యూ ఈక్వల్ టు బి అండ్ సిడి ఈక్వల్ టు సి. దెన్ ఇక్కడ ఒకసారి క్యూ అనే ఒక పాయింట్ నుంచి మనం డ్రా చేసిన లైన్ అనేది బీడీకి ఇంటర్నల్గా డివైడ్ చేసాం. అది ఏబి, పిక్యూ, సిడి డ్రా చేస్తే పర్పెండిక్యులర్ టు బీడీ. ఈ లైన్స్ అన్ని బీడీకి పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఏబి వాల్యూ, పిక్యూ వాల్యూ అండ్ సిడి వాల్యూ ఇచ్చారు. ఇది ఏంటంటే ఒక ట్రయాంగిల్ ఉందనుకో, రెసిప్రోకల్స్ ద సమ్ ఆఫ్ టూ సైడ్స్ రెసిప్రోకల్ ఆఫ్ ఈక్వల్ టు ద థర్డ్ సైడ్. గుర్తొస్తుందా? నేను కొంచెం కన్ఫ్యూజింగ్గా చెప్పినట్టున్నాను. నేను థీరం యాక్చువల్లీ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఒకసారి చూద్దాము అనుకున్నాను, బట్ అంత టైం లేదు. ఓకే, థీరం ఏంటంటే, ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ నౌ. ట్రయాంగిల్ తీసుకున్నాను, ఏ ఇక్కడ తీసుకుంటాం కదా మనం ఎప్పుడు 10th క్లాస్లో, అక్కడ తీసుకుని నెక్స్ట్ పిక్యూఆర్. కానీ పిక్యూఆర్ అనేది ఇప్పుడు ఇక్కడ లేదు మనకి, ఓకేనా? ఈ లైన్స్ అనేవి దీనికి పర్పెండిక్యులర్గా, చూడు ఒకసారి ఇక్కడ నుంచి వెళ్ళిన ఈ లైన్ అనేది ఏసీకి పర్పెండిక్యులర్గా ఉంది. ఇక్కడ నుంచి వచ్చిన ఈ లైన్ అనేది బీసీకి పర్పెండిక్యులర్గా ఉంది. ఇక్కడ నుంచి వచ్చిన ఈ లైన్ అనేది ఏబీకి పర్పెండిక్యులర్గా ఉంది. ఇప్పుడు ఏంటంటే ఇట్స్ సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఈజ్ ఈక్వల్ టు ద రెసిప్రోకల్ ఆఫ్ ది అదర్ సైడ్. సో ఇక్కడ ఎక్కడ చూడండి, 1/a + 1/c = 1/b. మేడం అన్నీ అలానే ఉన్నాయి కదా, ఇదే ఎలా చెప్తున్నారు? మనకి ఫస్ట్ థింగ్ దేనికి డివైడింగ్ అన్నారు? బీడీకి. సో నాకు రైట్ సైడ్లో బి ఉండాలి. రైట్ సైడ్ ఆప్షన్స్లో బి ఎక్కడన్నా ఉందా? ఒకవేళ ఇక్కడ బీడీ కాదు సిడీకి డివైడ్ అయినాయి అని అన్నారు, అప్పుడు నాకు రైట్ సైడ్ ఆప్షన్లో ఏముండాలి? సి ఉండాలి. అర్థమవుతుందా? క్లారిటీ వచ్చినట్టుంది. ఓకే, వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The diagonals of a quadrilateral ABCD intersect at a point O such that AO into DO equal to BO into CO. Then the quadrilateral is definitely A. ఒక క్వాడ్రిలేటర్ ఉంది, ఓకే డ్రా చేసాము. ఇందులో డయాగ్నల్స్ అంట ABCD intersect at a point such that AO DO. ఈ డయాగ్నల్స్ ఉన్నాయి కదా, ఇది ఓకే సారీ డయాగ్నల్స్ డ్రా చేసాను. ఇది పాయింట్ O అన్నాడు. నెక్స్ట్ ABCD నేమింగ్ ఇచ్చేసుకుందాం. AO ఏమన్నాడు? AO ఇంటూ DO ఈక్వల్ టు BO. ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఇది వస్తుంది అంటున్నాడు. నెక్స్ట్ BO ఇంటూ CO ఈక్వల్లే కదా ఇవి రెండును. నెక్స్ట్ దెన్ ద క్వాడ్రిలేటర్ ఇస్ డెఫినెట్లీ ఏ ప్యారలలోగ్రామ్. కరెక్ట్ ఆర్ రాంగ్? ఇప్పుడు నేను ఇక్కడ ప్యారలలోగ్రామ్ డ్రా చేసి ప్యారలలోగ్రామ్ క్లిక్ చేశాను, ఇంటికి వచ్చి హ్యాపీగా అమ్మ నాకు ఒక బిట్ కరెక్టే అని అనుకుంటాం కదా. కాదు, ఒకసారి ఇక్కడ AO ఇంటూ DO ఈక్వల్ టు BO ఇంటూ CO డెఫినెట్లీ ఏ. ఒకసారి ఇక్కడ ప్యారలలోగ్రామ్ తీసుకుంటే ఈ డయాగ్నల్స్ అనేవి ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా ఉండాలి, పర్పెండిక్యులర్గా ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఇవి ఈక్వల్ కదా, మన క్వశ్చన్లో ఎక్కడ ఈక్వల్ అని మెన్షన్ చేయాల క్వశ్చన్లో. అలాగే రాంబస్కి కూడా డయాగ్నల్స్ ఈక్వల్గా ఉంటాయి, రాంబస్కి ఈక్వల్గా ఉండవు.
సో అయితే రాంబస్ అవ్వాలి, లేకపోతే ట్రెపీజియం అవ్వాలి. ఇప్పుడు ఈ రెండిట్లో ఏదనేది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? రాంబస్కి ఈక్వల్గానే ఉంటే రాంబస్కి ఈక్వల్ ఉండవు, ట్రెపీజియంకి కూడా ఈక్వల్ ఉండవు. సో ఈక్వల్ ఉండే ఒక్క కారణంతో ప్యారలల్గ్రామ్ కాదని మనం ఫైండ్ అవుట్ చేసాం. రెక్టాంగిల్ ఎందుకు కాదు? రెక్టాంగిల్కి డయాగ్నల్స్ ఎందుకు కాదు? అవి కూడా ఈక్వల్గా ఉంటాయి. సో కాదు. ఈక్వల్ అని ఇక్కడ మెన్షన్ చేస్తే ఈ రెండిట్లో ఏదో మనం కన్ఫ్యూజ్ అవ్వాలి. ఈక్వల్ అని మెన్షన్ చేయలేదు కాబట్టి ఈ రెండిట్లో ఒకదానికి మనం ఫిక్స్ అవ్వాలి. అప్పుడు రాంబస్ తీసుకున్నాను అనుకో, ఒకవేళ నేను డయాగ్నల్స్ అన్ని ఈ డిస్టెన్స్కి ఈక్వల్ అంటున్నాడు. అవుతుందా? అవ్వదు. సో నెక్స్ట్ ట్రెపీజియం తీసుకుందాం. అక్కడ ఓ దగ్గర టచ్ చేసింది. ఏంటవి? ట్రెపీజియంస్కి నేమింగ్ ఇచ్చేయండి అమ్మా. ABCD. ఏఓ డిఓ, ఇంకోటి ఏమన్నాడు? BO CO. సో ఆప్షన్ సి ట్రెపీజియం ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ మ్యాన్ ఈజ్ స్టాండింగ్ బిట్వీన్ 2 ల్యాంప్ పోస్ట్స్ ఆన్ ఏ హారిజాంటల్ లైన్ dividing the distance between them in the ratio 1:2. The height of the man is 2 meters. It is noticed that shadow of the man with respect to first lamp post just touches the foot of the second lamp post. If the distance between the post 30 meters, find the height of the first post. ఒక ల్యాంప్, ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నీడ ఇటు నుంచి పడుతుంది, ఓకే అటు నుంచి పడుతుంది కదా. ఇలా చూడండి, అక్కడి నుంచి చూసినప్పుడు ఎంత దూరం ఉంది, ఇక్కడ ఇంకో ప్లేస్లో ఇంకొక ల్యాంప్ ఏదో ఉంది, అక్కడి నుంచి చూసినప్పుడు ఇంకెంత షాడో. మీకు క్వశ్చన్ అర్థమైంది కదా. ఇప్పుడు నేను ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఫస్ట్ నీట్గా గ్రౌండ్ డ్రా చేశాను. ఆ మనిషి ఇక్కడెక్కడో ఉన్నాడు. ఫస్ట్ ల్యాంప్ ఉన్నప్పుడు నీడ ఇక్కడ వరకే పడింది. ఇంకొక ల్యాంప్లోంచి చూస్తే నీడ ఇక్కడ వరకు పడింది. దీని వాల్యూ మనకి తెలీదు. ఎక్స్ ఇదంతా పడింది 2 మీటర్స్. ఓకేనా? ఇది వచ్చేసి 10 అన్నాడు, ఇది వచ్చేసి 20 అన్నాడు. ఇప్పుడు నేను ఎక్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే పెద్ద కష్టమా? నాకు ఆల్రెడీ 2 సైడ్స్ తెలుసు. ఇక్కడ చూడండి, 2/x = 20/30. ఏం యూజ్ చేస్తున్నాను నేను ఇక్కడ? సిమిలర్ ట్రయాంగిల్స్ యూజ్ చేస్తున్నాను. అర్థమైందా? 0 0 విల్ క్యాన్సిల్. 2/x = 2/3. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే 6 = 2x, 2x = 6, x = 3. సో ఆప్షన్ డి 3 meters ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్ అయితే చాలా పెద్దగా ఉంది, ఆన్సర్ మాత్రం చాలా ఈజీగా చాలా సింపుల్గా సాల్వ్ చేసాము. క్లాస్ టాపర్ నుంచి బ్యాక్ బెంచర్ వరకు అందరికీ అర్థమయ్యేలా ఉంటున్నాయి మన క్లాసెస్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నా మీద ఇంత ట్రస్ట్ పెట్టుకున్నందుకు చాలా అంటే చాలా చాలా థ్యాంక్స్. మీ సపోర్ట్ ఉండబట్టే నేను ఇంకా వీడియోస్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ శ్రీమేధ మ్యాథ్స్ క్లాసెస్. మనం లేట్ చేయకుండా, మీ టైంని వేస్ట్ చేయకుండా నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. చూడండి, ABCD ఈజ్ ఏ ట్రెపీజియం విత్ AB ఈజ్ ప్యారలల్ టు DC అండ్ AD BC ఆర్ నాన్ ప్యారలల్. AB అనేది DCకి ప్యారలల్గా ఉంది అండ్ AD BC నాన్ ప్యారలల్. ఓకేనా? E అండ్ F ఆర్ పాయింట్స్ on AD and BC respectively, so that EF is parallel to AB. If AE by BF equal to 2, then ED by FC equal to how much? ఫస్ట్ ట్రెపీజియం అన్నారు కదా, ట్రెపీజియం నోట్ చేద్దాం చూడండి. ఓకే డన్. ఇది ఒక ప్యారలల్ లైన్ చెప్పారు. ABCD మధ్యలో మనం ఏం డ్రా చేసాం? EF G అన్నాడా? EF క్వశ్చన్లో EF ఇచ్చారు, EF అనేది డ్రా చేశాను. ఈ ట్రెపీజియంకి మన దగ్గర ఎటువంటి ఫార్ములాస్ లేవు, బట్ మనకి ట్రయాంగిల్స్తో బోల్డ్ ఫార్ములాలు ఉన్నాయి. ఇదేదో ఒక పాయింట్ సమ్ ABCDEF అయిపోయింది కాబట్టి G తీసుకున్నాను, ఒక లైన్ అనేది డ్రా చేసాం. ఇప్పుడు ఇక్కడ నుంచి సమ్ చూడండి, చాలా కొంచెం అర్థమైనట్టే ఉంటుంది కానీ అర్థం కాదు, కొంచెం జాగ్రత్తగా చూడండి. ట్రయాంగిల్ ACD ఇది నేను డ్రా చేసుకున్నానే కాబట్టే కదా నేను ఈ ట్రయాంగిల్ యూజ్ చేయగలిగాను. ఈ ట్రయాంగిల్ నుంచి ఏమవుతుంది నాకు? AE by ED ఈక్వల్ టు AG by GC. అర్థమైందా? AE by ED ఈక్వల్ టు AG by AC మొత్తం తీసుకున్నాను. ఓకే,
నెక్స్ట్ వచ్చేసి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి తీసుకుంటే ఏమవుతుంది? ఏజీ బై జీసీ ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి. ఇది 2 తీసుకుందాం. ఫ్రమ్ 1 and 2 ఈ రెండిటి నుంచి మనం ఏం చేయొచ్చు? ఫ్రమ్ 1 and 2 ఈ రెండిటి నుంచి ఏఈ బై ఈడి ఈక్వల్ టు బిఎఫ్ బై ఎఫ్సి అని రాయొచ్చా? ఎందుకు? ఇది రెండు ఒకటేనా చూడండి. సో ఈ రెండింటిని ఈక్వల్ చేసుకొచ్చా నేను. చేయొచ్చు కదా. సో ఇక్కడి నుంచి నాకేమవుతుంది? ఇది ఏఈ ఇంటూ ఎఫ్జి, సారీ ఇది ఎఫ్సీమా? ఓకే, ఏజీ ఇంటూ ఎఫ్సి ఈక్వల్ టు బిఎఫ్ ఇంటూ ఈడి. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు దీన్ని మనం బైల్లో కన్వర్ట్ చేసుకోవచ్చా? ఏఈ బై బిఎఫ్ ఈక్వల్ టు ఈడి బై ఎఫ్సి. ఈ ఈడి బై ఎఫ్సి వాల్యూ కదా కావాలి మనకి, కానీ మన దగ్గర ఏఈ బై బిఎఫ్ వాల్యూ ఉంది కదా. ఎంత దాని వాల్యూ? 2. ఈడి బై ఎఫ్సి ఈక్వల్ టు 2. అర్థమైందా సమ్మో? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. సో ఆప్షన్ బి 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి మా. అంటే మనం సమ్ మొత్తం చేసి ఏం చెప్పాం? దీని వాల్యూ ఒక్కటే అన్నాం. నెక్స్ట్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏడి ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. If BD is to DC equal to 3 is to 2, then the area of triangle ABC is to area of triangle ADC. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అనుకుంటే ముందే చేసాం ఇలాంటి సమ్ మనం. ఎవరైనా కావాలంటే వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేసి కామెంట్ చేయండి, మేడం మీకన్నా ముందే నాకు ఆన్సర్ వచ్చింది అని. ఫస్ట్ ట్రయాంగిల్ నోట్ చేయండి మా. ట్రయాంగిల్ ఏబిసి, ఏడి లైన్ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ అన్నారు. ఏడి లైన్ గీసాను బీసీకి పర్పెండిక్యులర్గా ఏడి. నెక్స్ట్ ఇఫ్ బీడీ ఈజ్ టు డీసీ అంటే ఇదంతా 3:2 మెన్షన్ చేశారు క్వశ్చన్లో. దెన్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ టు, ఓకే, ఈ పెద్ద ట్రయాంగిల్ ఈజ్ టు ఇంకోటి ఏడిసి. ఈ టోటల్ ట్రయాంగిల్ ఈ చిన్న ట్రయాంగిల్కి చేయాలి నేను ఇప్పుడు. ఓకేనా? టోటల్ పార్ట్స్ ఎన్ని ఉన్నాయి నాకు ఇక్కడ? 5. ఓకేనా? ఈ 5లోను ఈ చిన్న ట్రయాంగిల్కి ఎంత ఉంది? సారీ, ఫస్ట్ బిగ్ తీసుకుంటాం కదా. ట్రయాంగిల్ ఆఫ్ ఫస్ట్ ఏమన్నాడు? ఏబీసీ ఇచ్చాడు కదా. ఓకే, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి. ఏబీసీ అంటే నేను ఇక్కడ ఏం తీసుకుంటాను? ఏసీ బై నెక్స్ట్ ఏడిసి కదా, అంటే నేను ఏం తీసుకుంటాను? డిసి. సారీ ఇది బీసీమా? బీసీ. ఇక్కడ నాకు ఇది మొత్తం ఎంత ఉంది? 5. డీసీ ఎంత ఉంది? 2. అంటే 5/2 అంటే 5:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి 5:2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ ఐసోస్లేస్ విత్ రైట్ యాంగిల్ ఎట్ వెర్టెక్స్ బి. ఇఫ్ ఏసీ ఈక్వల్ టు 10 cm దెన్ ఏబీ ఈక్వల్ టు. ఫస్ట్ ట్రయాంగిల్ నోట్ చేసేద్దాం. వెర్టెక్స్ ఎక్కడ అన్నాడు? బి దగ్గర అన్నాడు కదా. సో ఇక్కడ బి తీసుకోవాలి. ఏబిసి. ఏసీ ఈక్వల్ టు 10 cm. దెన్ బీసీ వాల్యూ కావాలి నాకు. సో నేను ఇక్కడ నుంచి ఇలా ఒక లైన్ డ్రా చేశాను అనుకో. వన్స్ వెయిట్, మనం వెర్టెక్స్ బి దగ్గర రావాలి కదా. నార్మల్ ట్రయాంగిల్ ఎందుకు తీసుకున్నాం? నార్మల్ ట్రయాంగిల్కి మన దగ్గర ఫార్ములా లేదు కదా. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుని ఇక్కడ బి తీసుకుంటే ఏబిసి. ఏసీ అనేది 10 cm అన్నాడు. ఓకే, నా ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది? హైపోటెన్యూస్ అవుతుంది. ఇక్కడ నుంచి నేను ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఏం ఫార్ములా? పైథాగరస్ ఫార్ములా. వెరీ గుడ్. ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇక్కడ నేను బీసీ ప్లేస్లో కూడా ఏబీ తీసుకున్నాను అనుకో. ఎందుకంటే ఇది ఏం ట్రయాంగిల్ అన్నాడు? ఐసోస్లేస్ ట్రయాంగిల్ అన్నాడు. సో 2 sides ఆర్ ఈక్వల్ ఉంటాయి. 100 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్ ప్లస్ ఏబీ స్క్వేర్. 100 ఈక్వల్ టు 2AB స్క్వేర్. ఫస్ట్ 2 నీటి పంపించేస్తే 50 ఈక్వల్ టు ఏబీ స్క్వేర్. సో ఏబీ ఈక్వల్ టు √50. దీంట్లో దేనికన్నా 50 అంటే ఎలా రాయొచ్చు? 5 10s are
5కి రూట్ లేదు, 10కి లేదు. 25 2s AB ఈక్వల్ టు 5√2. ఎక్కడుందో చూడండి. AB ఈక్వల్ టు 5√2. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. ద ఏరియా ఆఫ్ 2 similar triangles are 100 square meters and 64 square meters. If the altitude of smaller triangles is 4 centimeters, then altitude of the bigger one is. Smaller altitude ఎంత 4 అన్నారు. ఇప్పుడు నేను బిగ్గర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి, మనం ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ 1 ట్రయాంగిల్ 1 ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ 1 బై ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ 2 తీసుకుంటున్నాను. దీనికి ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమో చేస్తాం మనం, ఆల్టిట్యూడ్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది కదా. ఆల్టిట్యూడ్ దేనికి వస్తుంది, ఇది ఆల్టిట్యూడ్ 1 స్క్వేర్ బై ఆల్టిట్యూడ్ 2 స్క్వేర్. ఫార్ములా అర్థమైంది కదమ్మా. ఇక్కడ ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ 1 ఎంత ఇచ్చాడు మనకు క్వశ్చన్లో, 100 ఇచ్చారు. ఏరియా ఆఫ్ ఏ ట్రయాంగిల్ 2 64 ఇచ్చారు. ఇక్కడ A1 స్క్వేర్ బై A2 స్క్వేర్. A2 ఇచ్చేసారు కదా మనకి, 100/64 ఈక్వల్ టు A1 స్క్వేర్ బై 4. మనకు ఇప్పుడు A1 స్క్వేర్ వాల్యూ కదా కావాలి. ఈ 4ని ఇటు పంపించేద్దాం. ఫస్ట్ దానికన్నా ముందు దీన్ని ఒకసారి ఆర్డర్లో నోట్ చేసుకున్నాం అనుకో, మనకు ప్రాబ్లం ఉండదు. A1 స్క్వేర్ ఈక్వల్ టు 100 × 4/64. సారీ మా, ఇది 4 స్క్వేర్, దట్ మీన్స్ 16. ఓకే, 16 టేబుల్ని 64ని 4 టైమ్స్, 4 టేబుల్ 100ని 25 టైమ్స్. A1 స్క్వేర్ ఈక్వల్ టు 25, A1 ఈక్వల్ టు √25. దేర్ఫోర్ బిగ్గర్ ఆల్టిట్యూడ్ ఎంత, +or-5. ఆప్షన్స్లో 5 ఎక్కడ ఉందో చూడండి. ఆప్షన్ బి 5 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మా ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. ఎగ్జామ్స్ అందరూ బాగా రాయండి. ఓకే, మన ఛానల్లో ఇలానే కంటిన్యూస్గా 14 చాప్టర్స్ నుంచి ఫుల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది. అలాగే దీనికి సెకండ్ పార్ట్ కూడా ఉంటుంది. సెకండ్ పార్ట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. శ్రీమేధ మ్యాథ్స్ ట్యుటోరియల్స్.